న్యూస్ నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో డిసెంబర్ 22వ తేదీ సోమవారం రోజు నుండి 7వ తేదీ వరకు అన్ని జిల్లాల లోపల ధూపదీప నైవేద్య అర్చకుల చైతన్య యాత్ర కార్యక్రమం చేయడం జరిగింది. ఆ యాత్రలో భాగంగా ఈరోజు రంగారెడ్డి జిల్లా, వికారాబాద్ జిల్లా ధూపదీప నైవేద్య అర్చకుల సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసి శ్రీయుత కమిషనర్ గారికి మా యొక్క వినతిపత్రం ఇవ్వడానికి అర్చకులందరం కూడా శాంతియుతంగా ప్రధాన కార్యాలయానికి రావడం జరిగింది. ఈ ధూపదీప నైవేద్య అర్చకులకు 6,000 రూపాయల గౌరవ వేతనం, 4,000 రూపాయల పడితరం ఇప్పుడు లభిస్తా ఉంది. నేటి కాలమాన పరిస్థితుల ప్రకారంగా, పెరిగిన ధరల ప్రకారంగా మాకు ఈ వేతనం సరిపోవట్లేదు. ధూపదీప నైవేద్య అర్చకులందరికీ కూడా కనీసం ప్రతి నెలకు 35,000 రూపాయల వేతనం ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కలిగించాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము సవినయంగా కోరుకుంటూ, ఎక్కడ కూడా ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకుండా ప్రభుత్వానికి అనుకూలంగా రాజ్యాంగబద్ధంగా శాంతియుతంగా ప్రతి సహాయ కమిషనర్ కార్యాలయంలో వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. మాన్య ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, మా దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు ఈ ధూపదీప నైవేద్య అర్చకులకు వేతనాన్ని పెంపు చేసి ఉద్యోగ భద్రత కల్పించి మా కుటుంబాల్ని ఆదుకోవాలని చెప్పి మనవి చేస్తూ, రాష్ట్ర అధ్యక్షులు దౌలతాబాద్ వాసుదేవ శర్మ, జై అర్చక, జై అర్చక.